హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత్ తేజ. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎక్స్ అకౌంట్ వేదికగా వైఎస్ఆర్సీపీకి అలాగే జనసేన మధ్య ఒక వార్ అయితే జరుగుతుంది. అసలు సాయి ధీరం తేజ్ గారు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఆయన ఎక్స్ అకౌంట్లో చేసిన ట్వీట్స్కే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు రీట్వీట్ చేస్తున్నారు. ఒక మాటల యుద్ధం అయితే గట్టిగా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మా జర్నలిస్ట్ చరణ్ గారు లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. చరణ్ గారు నమస్తే. నమస్తే తేజ. సో అంటే అసలు హీరో సాయి ధరమ్ తేజ్ గారి పేరు బయటికి ఎందుకు వచ్చింది? అసలు వైఎస్ఆర్సీపీకి అతనికి అసలు ఏంటి యుద్ధం జరుగుతుంది ఎక్స్ అకౌంట్ ఎదికగా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? అవును తేజ. అంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు సాయిధరం తేజ్ కి కొన్ని ట్వీట్లు చేశారనమాట. సో ఆ ట్వీట్లతోటి కొద్దిగా దుమారం రేగింది. సాయిధరం తేజ్ కూడా ఆయన స్పందించడము, సో ఇద్దరి మధ్య ఒక ట్వీట్ల వారైతే జరిగింది. అది అయితే ఇక వైసీపీ అభిమానులు ఇంకాస్త ఎక్కువ మంది సాయిధరం తేజ్ ని కౌంటర్ చేస్తూ పోతున్నారు సోషల్ మీడియాలో. అయితే ఇందుకు అసలు ఏం జరిగింది, ఎవరు ఈయన తోటి ఇట్లా డిస్కషన్ పెట్టుకున్నారని చూస్తే రెడ్డి అని చెప్పేసి ఒక డాక్టర్, సో ఈయన ఎన్ఆర్ఐ. ఓకే. సో ఈయన సాయిధరం తేజ్ కి ట్వీట్ చేస్తూ అది ఈ మధ్య కాలంలో ఈ అన్న క్యాంటీన్లు యాక్టివిటీస్ బాగా జరుగుతూ ఉంది కదా, అన్న క్యాంటీన్. సో దీంట్లో తణుకులో అన్న క్యాంటీన్ లో మురికి నీళ్లలో ప్లేట్లు కడుగుతూ ఉన్నారనమాట. సో దాన్ని ఉద్దేశించి సాయిధరం తేజ్ ట్వీట్ చేసి ఈ మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ లో ఏపీ ఉందా అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. అంటే సేఫ్ హ్యాండ్స్ పోయింది సో అని చెప్పేసి. అంటే ఇది ఒక అనారోగ్యకరమైన ఇది కదా, ఎందుకంటే ప్లేట్లు అనేవి మురికి నీళ్ళలో కడగడము, ఇది ఈ తరహా పరిపాలన మీద అన్నట్టుగా ఆయన సెటర్ వేశారు. ఓకే. డాక్టర్ అన్న వ్యక్తి సెటర్ వేశారు. సెటర్ వేశారు అనమాట. అంటే సేఫ్ హ్యాండ్స్ లో లేదు ఏపీ అన్నట్టుగా. దాని సాయిధరం తేజ్ ఇక వెంటనే కౌంటర్ వేశాడు. నిజానికి సెలబ్రిటీలు కొంతమంది వాటికి స్పందించరు. కాకపోతే తేజ్ ఏంటంటే ఇక వాళ్ళ మేనమామ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. పైగా ఈయన కౌంటర్ కూడా చంద్రబాబు గారికి కాకుండా ఇట్లా పవన్ కళ్యాణ్ కి సెటర్ వేసినట్టుంది. ఎందుకంటే మెడల్ రుద్దే సేఫ్ హ్యాండ్స్ అన్నాడు ఆయన. ఓకే. ఒకటి ఉంటుంది కదా మెడల్ రుద్దడము, సో దాన్ని ఆయన కొద్దిగా పాయింట్ చేస్తూ అన్నాడు. దాంతో ఇక మేనమామన్ అంటే ఊరుకోడు కదా, ఆయనకి వెంటనే ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టుంది. సో ఆయన రియాక్ట్ అయ్యాడు అనమాట. సో ఆయన రియాక్షన్ లో ఏముందంటే, ఎగ్ పఫ్స్ బిల్లులు చాలా చేశారు మీరు అన్నట్టుగా. ఎగ్ పఫ్ సంబంధించి ఏపీ వైసీపీ పార్టీ ఒక స్కామ్ చేసిందని బయటకు వచ్చింది కొద్ది రోజుల క్రితం. అయితే దానికి సంబంధించి వివరాలు ఏమి బయటికి తేలేదు పోలీసులు, కూడా వివరం లేదు. ఓకే. జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఆయన అనుచరులు కావచ్చు, వీళ్ళంతా ఎగ్ పఫ్లు బాగా తిని దాదాపు 3.6 కోట్ల బిల్లు చేశారు అని చెప్పేది గతంలో వచ్చిన వార్త. ఓకే. అంటే ఆ రకంగా వచ్చిన వార్త ఎగ్ పఫ్ అనేది. ఓకే. ఆ విధంగా వాళ్ళు బాగా తిన్నారు. సో అంటే స్కామ్ చేశారు అనేది సాయిధరం తేజ్ పాయింట్. సో చూసుకొని సాయిధరం తేజ్ ఏం చేశాడంటే ఆ ట్వీట్ ఇచ్చేసాడు అనమాట. సో దాంట్లో ఏమన్నాడంటే, అతని ట్వీట్ కి ఓకే ఓకే ఐ వండర్ ద ఎగ్ పఫ్స్ బిల్ ఇస్ సో హై అని చెప్పేసి అంటూ హోప్ యూ హ్యావ్ ఈటెన్ వెల్ అండి, టేక్ కేర్ సార్ అని చెప్పేసి పెట్టాడు. ఓకే. సో ఇట్లా ఆయన కౌంటర్ వేయడం తోటి మళ్ళీ దానికి ఆ ప్రదీప్ రెడ్డి కూడా తిరిగి కౌంటర్ ఏం చేశాడంటే, సాయిధరం తేజ్ కి నా ఎగ్ పఫ్లు నేనే కొనుక్కుంటాను, ఎవరి సహాయం నేను తీసుకోను అని చెప్పేసి నేను అన్నాడు. నిజానికి ఆయన వ్యక్తిగత విషయం మీద కాదు సాయిధరం తేజ్ అన్నది, గత ప్రభుత్వం చేసిన స్కామ్ గురించి మాట్లాడాడు. ఈయన తన వ్యక్తిగత విషయం లాగా ఫీల్ అయ్యి నా ఎగ్ పఫ్లు నేనే కొంటాను, ఎవరి సహాయం తీసుకోను అది అని చెప్పి ఏదో అన్నాడు. అది ఎందుకో అతకలేదు. నిజానికి వీళ్ళ క్వశ్చన్లకి ఆన్సర్లకి ఏమాత్రం అతకట్లేదు. ఓకే. ఎందుకంటే అంటే ఆ వార్ కాస్త అంటే పర్సనల్ గా వెళ్ళిపోయిందా ఇద్దరికి? పర్సనల్ ఏం లేదు. నిజానికి సాయిధరం తేజ్ ఒక ఈ ట్వీట్ తర్వాత మళ్ళీ తిరిగి పెద్దగా ట్వీట్స్ ఏం చేయలేదు, ఒకటేమో చేశాడు అంతే. అయితే వైసీపీ శ్రేణులు అందుకున్నారు దీన్ని. ఓకే. అందుకొని వాళ్ళు సాయిధరం తేజ్ కి కౌంటర్ ట్వీట్ చేస్తూ వస్తున్నారు అనమాట. అంటే ఏ రకంగా అంటే వాళ్ళు కూడా ఇదే విధంగా, అంటే మీరు చేసే పరిపాలనలో ఇదిగో ఇట్లా ఈ విధంగా ఉందని చెప్పేసి ఏదైతే ఆ సేఫ్ హ్యాండ్స్ లో లేనిది ఆ మురికి నీళ్ళలో ఉన్నదాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు అనమాట. అసలు ముందే ఇదంతా కూడా ఎవరు స్టార్ట్ చేశారు? అయితే రైట్ చరణ్ గారు, అసలు ముందు ఇదంతా కూడా ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్స్ అకౌంట్లో మీరు చెప్తున్న డాక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా, లేకపోతే సాయిధరం తేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా? ఎందుకంటే రీసెంట్ డేస్లో కూడా మనం చూసాం సాయిధరం తేజ్ గారు ఏ అంశం పైన అయినా సరే ఆయన రీసెంట్గా ట్వీట్లు చేయడం మనం చూస్తున్నాం. సో దాని గురించి అడుగుతున్నా. అంటే మామూలుగా అయితే ఇది డాక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ డాక్టర్ సాయిధరం తేజ్ కి ట్వీట్ చేయడం వల్ల సాయిధరం తేజ్ రిప్లై ఇచ్చాడు. ఎందుకంటే అతను
ప్రభుత్వం వాళ్ళ మామయ్య ఉంది కాబట్టి ఈయన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో సాయిధరం తేజ్ కూడా ఇక దానికి లాభం లేదని చెప్పి కౌంటర్ ఇచ్చాడనమాట. అయితే ఇది ఇంత ఆగలేదు, వీళ్ళిద్దరి మధ్య కౌంటర్స్ వరకు కొద్దిగా నడిచింది. తర్వాత ఏమన్నాడంటే సాయిధరం తేజ్ మీద అతను కంటిన్యూ చేస్తూ ఆ ఎక్కువ మీద కంటిన్యూ చేస్తూ ఈ ఉప్పెన సినిమాలో ఆ హీరోయిన్ కృతి శెట్టి ఉంది కదా, ఆ సినిమా టైంకి ఆవిడ మైనర్. ఆవిడ తోటి సాయిధరం తేజ్ బ్రదర్ రొమాన్స్ కావచ్చు, ఇంటిమేట్ సీన్ చేశాడు. అంటే ఇది నైతికంగా ఎలా సరైనది కాదన్నట్టుగా అతను మళ్ళీ వేరే ట్వీట్ చేశాడు. అంటే టాపిక్ ని పర్సనల్ లెవెల్ కి తీసుకెళ్తారు. పొలిటికల్ ఇష్యూని పర్సనల్ లెవెల్లో వీళ్ళ నైతికతను క్వశ్చన్ చేయడానికి తీసుకెళ్లారు. సినిమా అనేది యాక్టర్స్ యాక్ట్ చేస్తారు. సో ఆ యాక్టింగ్ కి మేజర్ మైనర్ ఇట్లా ఉండదు కదా. నిజమైన రొమాన్స్ చేస్తే అది తప్పు, కానీ అక్కడ యాక్టింగ్ చేస్తారు కదా, దాన్ని తప్పు పడితే ఎట్లా? సో ఇవి క్వశ్చన్స్ అనమాట. అంటే ఇతనికి యాక్టింగ్ గురించి అవగాహన లేదో లేకపోతే ఏంటో తెలియదు, కానీ అతను కొద్దిగా తడబడ్డాడు. అయితే దీనికి సాయిధరం తేజ్ అయితే తిరిగి కౌంటర్ ఏమీ వేయలేదు. అంటే సాయిధరం తేజ్ గారి దగ్గర నుంచి ఒక మాట వెళ్ళింది, నీ అడ్రస్ ఎక్కడో చెప్పు అన్నట్టుగా అడిగారు ఆయన అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అవును, అంటే దీనికి ముందే యాక్చువల్ గా సాయిధరం తేజ్ తన కౌంటర్ పెట్టడానికి ముందే అడ్రస్ అడిగారు. దానికి ఈయన నా బయోలో ఉంది, యూ కాంట్ మిస్ ఇట్ అని చెప్పేసి ఆయన కూడా పెట్టడం జరిగింది. సో అంటే మరి ఎందుకు అడిగారో కానీ, అంటే అమెరికాలో ఉండి కొంతమంది లేకపోతే యూకే లోనే ఉండి ఇలా పార్టీలకు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తూ వస్తున్నారు కదా. అంటే కొంతమంది ఏ విధంగా అయిపోయిందంటే ఫారిన్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ అన్ని ఇక్కడ ఉన్న అన్నిటిని వదులుకుంటారు కానీ కొన్నిసార్లు కులాన్ని వదులుకోరు. రైట్. అలాగే సాయిధరం తేజ్ గారు రీసెంట్ గా చూసుకుంటే యూట్యూబర్ హనుమంత్ పైన కూడా రియాక్ట్ అయ్యారు. ఇలాగే ఎక్స్ అకౌంట్ వేదికగా దాన్ని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ట్వీట్ చేసినట్లు కూడా మనం చూసాం. అవును, సాయిధరం తేజ్ ఎప్పుడు కూడా కొద్దిగా సోషల్ ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతూనే ఉంటాడు. ఇప్పుడు మనకున్న తెలుగు హీరోల్లో అందరు హీరోలు ఎవరు కానీ సాయిధరం తేజ్ ఒకడు, అలాగే మంచు మనోజ్ గారు. సో వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా సోషల్ ఇష్యూస్ ముఖ్యంగా మహిళలకు ఏమైనా జరిగినప్పుడు వెంటనే స్పందిస్తూ ఉంటారు. సో అది చాలా మంచి ఒక క్వాలిటీ అని చెప్పొచ్చు వీళ్ళల్లో. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అంటే పర్సనల్గా సాయిధరం తేజ్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్కి మేనమామ కావడం, ఇతను మరి ఎందుకు సాయిధరం తేజ్ మీద చేశాడు అనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అకౌంట్ కూడా ఉంది, అఫీషియల్ అకౌంట్, అలాగే జనసేన అకౌంట్ కూడా ఉంది ట్విట్టర్ లో. సో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అకౌంట్కి వెళ్ళిపోయి అక్కడే కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయనతో అడగచ్చు. ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే స్పందించడానికి కూడా రెడీగా ఉంటారు, ఎందుకంటే ఆ ట్వీట్ కి అంత వ్యాలిడేషన్ ఉంది అనుకుంటే. కానీ ఇది కేవలం అంటే రాజకీయంగా ఆయన గెలడానికి మాత్రమే ఇలా ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. బహుశా పవన్ కళ్యాణ్ కి ట్వీట్ చేయడానికి మరి ఆయన భయపడి ఉండొచ్చు. సో సాయిధరం తేజ్ చేసి ఏదైనా తనకున్న కోపాన్ని చూపించాలని ఆలోచించి ఉండొచ్చు. అయితే ఇక్కడ తప్పు కూడా ఉంది, ఎందుకంటే తణుకులో జరిగింది ఉన్న క్యాంటీన్ ఇష్యూ చూసుకుంటే అది సేఫ్ హ్యాండ్స్ లో లేదు అనే దాంట్లో ఆయన అర్థం కూడా వాస్తవమైంది. ఎందుకంటే మురికి నీళ్ళలో ప్లేట్లు కడగడం అనేది చాలా అనారోగ్యకరమైన విషయం కదా. ప్లేట్లలో తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి, పేదలకు ఫుడ్ పెడుతున్నామని చెప్పి ఈ విధమైన అంటే ఏమాత్రం సరైన హైజీన్ లేకుండా ఇట్లా చేస్తే ఖచ్చితంగా పేదలకు వాళ్ళకు అనారోగ్యం కొని తెచ్చినట్టే ప్రభుత్వం. అవును, ఈ ప్రశ్నను తప్పుపట్టడానికి లేదు. అలాగే దీనికి సాయిధరం తేజ్ ఇచ్చిన ఆన్సర్ కూడా అంత సరిగ్గా లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అది ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, లేకపోతే అది నిజంగా తప్పైతే దాన్ని సీఎం దృష్టికో లేదా డిప్యూటీ సీఎం దృష్టికో తీసుకువెళ్ళొచ్చు సాయిధరం తేజ్, ఆయనకు అంత యాక్సెస్ ఉంది. ప్రభుత్వం ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటుంది. నిజానికి డైరెక్ట్ గా ప్రభుత్వ పై అధికారులే చేయరు. కింద ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న యాక్సెస్ లో ఏదో ఒకటి లైన్ కాస్త నిర్లక్ష్యంగానో ఉదాసీనంగానో పనిచేసినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా పై అధికారులదే కదా. అవును, నేను ఆ విధంగా ఆలోచించకుండా ఒకసారిగా ట్రాక్ మార్చేసి పొలిటికల్ గా ఏమైపోతుందంటే కొన్నిసార్లు మీరు తప్పు చేశారంటే లేదు మీరే తప్పు చేశారు అని చెప్పి ఒక రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు ఒక పార్టీ నుంచి మరో పార్టీ వాళ్ళు. సో ఇదే తరహాలో ఇది ఒక రాజకీయ విమర్శలాగా వాళ్ళు చేసిన తప్పును ఎత్తి చూపడానికి ఒక అవకాశం తీసుకున్నట్టు కనిపిస్తుంది. రైట్. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో మెగా కుటుంబం నుంచి చాలా మంది కూడా వెళ్ళి అతనికి సపోర్ట్ చేయడం అందరూ చూసాం. ఒక్క అల్లు అర్జున్ గారు తప్ప అందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కూడా అల్లు అర్జున్కి సంబంధించి తన ఎక్స్ అకౌంట్లో సాయిధరం తేజ్ గారు ఈ రకంగానే ఒక కౌంటర్ అటాక్ అనేది చేశారని చెప్తున్నారు. అవును, అది చేశారుగా, అందరూ చూశారు ఆ ట్విట్టర్ లో ఆయన చేయడం కావచ్చు. కాకపోతే అది డైరెక్ట్ గా కాకుండా కాస్త ఇండైరెక్ట్ గా చేశారు అనుకోండి. అంటే అది వేరే టాపిక్, నిజానికి ఇప్పుడు దీంతో సంబంధం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మీద ఈగ కూడా వాళ్ళని కూడా సాయిధరం తేజ్ అనేది అందరికి తెలిసిందే. అవును, దానికి అదొక రుజువు. కాకపోతే ఇప్పుడు ఆరోపణ ప్రభుత్వం మీద వచ్చింది కాబట్టి నిరూపించుకోవాల్సింది కూడా ప్రభుత్వమే.
ఓకే. ఇప్పుడు వైసీపీ శ్రేణులు అందరూ కలిసి ఇప్పుడు ఈ విషయం మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారని చెప్పేసి సాయిధరం తేజ్ దగ్గర